హనుమకొండ జిల్లా పరకాలపట్నంలో బస్టాండ్ కూడెల వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు జరిగాయి. స్థానిక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వివిధ పాఠశాల విద్యార్థులతో కలిసి బస్టాండ్ కూడెల వద్ద మానవహారాన్ని నిర్వహించారు. వందే మాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థులతో కలిసి సామూహిక వందే మాతరం గీతాలాపన చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ నాయకులు సంతోష్ కుమార్ కొనియాడారు. అలాగే ఈ దేశాన్ని ప్రేమించడం కూడా ప్రతి ఒక్కరికి నేర్పాల్సిన బాధ్యత వీళ్ళ విద్యతకు ఉన్నదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ భారతదేశం ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తుందంటే ఎన్డీఏ హయాం లోపల ఉన్న ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నదో మన నరేంద్ర మోడీ గారు ప్రథమ నాయకుడు ప్రధానమంత్రిగా ఉంది. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో కూడా ముందుకు నడిపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సైనిక పరంగా కానీ, ఇటు ఆర్థిక పరంగా కానీ, ప్రజల యొక్క సంక్షేమ పరంగా కానీ, చదువు లోపల కానీ, ప్రతి ఒక్క విషయం లోపల ఆరోగ్యపరంగా కానీ ఏ విషయంలోనైనా కూడా మొన్న 4 చట్టాలు సవరించి మన ఎవరైతే కూలీలు, రైతులు, మన ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నియమ నిబంధనలు ఏర్పాటు చేసి వారిని కూడా ఆదుకోవడం జరిగింది. ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్కదాన్ని కూడా ఆలోచించి చేయగలిగే నాయకుడు కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గారే తప్ప వేరే నాయకుడు భారతదేశం లోపల కానీ ప్రపంచం లోపల కానీ లేడని చెప్పేసి నేను తెలియదు. అలాగే ఈ దేశాన్ని ప్రేమించడం కూడా ప్రతి